రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, డిసెంబర్ 5వ తారీఖున సరిగ్గా దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో 40,000కు పైబడి ప్రముఖులు, సామాన్యులు, మాన్యులు వీళ్ళందరి సమక్షంలో మహాయుతి ప్రభుత్వం కొలువు తీరుతున్నటువంటి సమయంలోనే కొద్దిగా అటు ఇటుగా పార్లమెంట్లో మొట్టమొదటిసారి రాహుల్ గాంధీని ఎక్స్పోజ్ చేసేటటువంటి ప్రయత్నము, కార్నర్ చేసే ప్రయత్నము, ఇన్నాళ్ళు రాహుల్ గాంధీని వదిలేసి ఉపేక్షించినటువంటి విధానాన్ని పక్కన పెట్టి డైరెక్ట్ అటాక్ చేయటం అనేది ప్రారంభమైంది. ఈ రెండిటి టైమింగ్, ఒకవైపు మహాయుతి ప్రభుత్వం కొలువు తీరడం, మరొక వైపు సరిగ్గా అదే సమయానికి రాహుల్ గాంధీకి కొన్ని విదేశీ శక్తులకి రాహుల్ గాంధీకి ఉన్న సంబంధాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నము బహుశా భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి చేసింది. 3 రకాలుగా ఈ దాడి జరిగింది. ఈ దాడి లోక్సభలో నిషికాంత్ దుబే చేశారు, రాజ్యసభలో సుధాంశు త్రివేది చేశారు. వీళ్ళిద్దరూ లోకసభలో రాజ్యసభలో అనలేనటువంటి మాటల్ని అనేందుకు సంబిత్ పాత్ర బయట ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. ఈ 3 దాదాపుగా ఒకే సమయంలో ముప్పేట దాడిగా రాహుల్ గాంధీ మీదకి వచ్చినాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీకి జార్జ్ సోరోస్కి ఉన్నటువంటి సంబంధాలను మొట్టమొదటిసారి ప్రశ్నించడం జరిగింది. చాలా గట్టి అటాక్ జరిగింది. ముఖ్యంగా OCCRP అనేటటువంటి సంస్థ ఉంది. ఇది ఒక అమెరికాకి చెందినటువంటి సంస్థ. ఇది ది ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అనేటటువంటి మీడియా ప్రాజెక్ట్. ఇది 50 దేశాల జర్నలిస్టులతో కలిసినటువంటి కన్సార్షియం ఇది. దీనికి జార్జ్ సోరోస్ డబ్బు వస్తుంది. జార్జ్ సోరోస్ యొక్క ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ డబ్బుతో ఈ సంస్థ భారత వ్యతిరేక కథనాల్ని ప్రచురిస్తూ ఉంటుంది. ఇటీవల అదానీ పైన కూడాను అదొక కథనాన్ని ప్రచురించింది. అదానీ పైన కథనాన్ని ప్రచురించిన తరువాత ఇదొక త్రికోణంలాగా పనిచేసింది. ఒక కోణము రాహుల్ గాంధీ పార్లమెంట్లో, భారత పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తుతారు. ఒక కోణము, ఈ ట్రయాంగిల్లోని ఒక కోణము OCCRP, ఇది ఒక నివేదికను బయటకు తీస్తుంది. మూడవ కోణము, ఈ కోణంలోని మూడవ త్రిభుజము జార్జ్ సోరోస్, ఆయన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్. ఈ విషయాన్ని పార్లమెంట్లో సుధాంశు త్రివేది ఎత్తారు. చాలా స్పష్టంగా ఆయన దీనిని ప్రస్తావించటమే కాకుండా ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ద్వారా డబ్బు పొందినటువంటి OCCRP రాత్రి 12:30కి, అమెరికన్ టైంలో మధ్యాహ్నం 12:30కి రిపోర్టు, భారత సమయంలో అర్ధరాత్రి ఈ నివేదికను వెలువరిస్తే తెల్లవారుజామున 3 గంటల లోపున ఈ దేశంలో ఉండేటటువంటి రకరకాల మీడియా ఏజెన్సీలు, రకరకాల సంస్థలు, రకరకాల ట్విట్టర్ హ్యాండిల్స్ ఏకబిగిన అడానీ 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 అని చెప్పి పార్లమెంటు ప్రారంభమయ్యే సమయానికి హడావిడి ప్రారంభించారు. ఈ కనెక్షన్ ఏమిటి అన్నది సుధాంశు త్రివేది ప్రశ్నించారు. ప్రశ్నించడమే కాకుండా ఆయన చైనా యొక్క 3 వార్ఫేర్స్ కాన్సెప్ట్ని ప్రస్తావించారు. చైనా యొక్క 3 వార్ఫేర్ కాన్సెప్ట్లో సైకలాజికల్ వార్ ఉంటుంది, యుద్ధం చేయకుండా ఓడించేటటువంటి ప్రక్రియ. అదేవిధంగా రెండవది లీగల్ వార్ఫేర్ ఉంటుంది, మూడోది మీడియా వార్ఫేర్ ఉంటుంది. దానిపైన అన్రిస్ట్రిక్టెడ్ వార్ అనేటటువంటి పుస్తకము చైనీస్ అధికారులు, ఒక మిలిటరీ ఆఫీసర్ రాశారు. దానిని కూడా సుధాంశు త్రివేది ప్రస్తావించారు. ప్రస్తావించడమే కాకుండా ఆయన చాలా కొన్ని గట్టి ప్రశ్నలు వేశారు. రాహుల్ గాంధీ యొక్క భారత్ జోడో యాత్రలో సలీల్ శెట్టి అనే వ్యక్తి పాల్గొన్నారా లేదా? ఈ సలీల్ శెట్టి అనేటటువంటి వ్యక్తి జార్జ్ సోరోస్కి సంబంధించిన సోరోస్ ఫౌండేషన్ యొక్క ఉద్యోగి అవునా కాదా? వాళ్ళందరూ కలిసి భారత వ్యతిరేక అమెరికన్ రాజకీయ నాయకులైనటువంటి ఇల్హాన్ ఒమర్ని, బార్బరా లీని, రో ఖన్నాని కలిశారా లేదా? వీళ్ళు ముగ్గురు కూడాను మోదీ యొక్క యాత్రను, అమెరికా యాత్రను ఆపివేయాలని పార్లమెంటులో మోదీ ప్రసంగించకూడదని చెప్పి అడిగారా లేదా? అంటే రాహుల్ గాంధీ లేకపోతే కాంగ్రెస్ నాయకులకు వాళ్ళతో పాటు సలీల్ శెట్టి నుంచి ఓపెన్ ఫౌండేషన్కి వాళ్ళతో పాటు ఇల్హాన్ ఒమర్, రో ఖన్నా వంటి వాళ్ళకి ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పడమే కాకుండా
వాళ్ళు ఖలిస్తాన్ని కోరుతున్నారా, కోరడం లేదా, ఈ దేశాన్ని ముక్కలు చేయాలని అనుకుంటున్నారా లేదా, వీళ్ళందరూ కూడా విదేశాల్లో సమావేశమై భారత్ని బ్రేకింగ్ ఇండియా చేసేందుకు ప్రయత్నించారా లేదా అన్నటువంటి ప్రశ్నను సుధాంశు త్రివేది ఎత్తారు. మొట్టమొదటిసారి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, జార్జ్ సోరోస్ ఫౌండేషన్, రాహుల్ గాంధీ వీటికి ఉన్నటువంటి లింకేజ్ల గురించి ప్రస్తావించడం జరిగింది. నిషికాంత్ దుబే కూడాను ఇదే ప్రశ్నలు లేవనెత్తారు. సంబిత్ పాత్ర మరింత డైరెక్ట్గా అటాక్ చేశారు. దీనికి అన్నిటికీ నేపథ్యం ఏంటంటే ఒక ఫ్రెంచ్ న్యూస్ పేపర్ ఉంది, మీడియా పార్ట్ అనేటువంటి న్యూస్ పేపర్. అది ఓసీసీఆర్పీకి అమెరికన్ ప్రభుత్వానికి అంటే బైడెన్ ప్రభుత్వానికి ఉన్నటువంటి లింక్స్ని ఎక్స్పోజ్ చేసింది. బైడెన్ ప్రభుత్వం మీద ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అంటే జార్జ్ సోరోస్ ఫౌండేషన్ యొక్క ప్రభావం, అందులో ఉన్నటువంటి చాలామంది వ్యక్తుల మీద ఉన్నటువంటి ప్రభావాన్ని హైలైట్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా పార్లమెంట్లో గగ్గోలు ప్రారంభమైంది. ఇంత మటుకు ఈ దాడిని ఎక్స్పెక్ట్ చేయనటువంటి నాయకులందరూ కూడాను, కాంగ్రెస్ నాయకులందరూ కూడాను కంగు తిన్నారు. రాహుల్ గాంధీని ఎలా కాపాడాలో తెలియనటువంటి పరిస్థితిలో వచ్చారు. ఈ రకమైనటువంటి దాడులు చేయకూడదు, ఇవన్నీ పార్లమెంటు నియమాలకి విరుద్ధము అని చెప్పి ముందు నోటీస్ ఇవ్వలేదు. ఇటువంటి మాటలన్నీ కూడాను అంటే ఏవైతే వాళ్ళు ఇంతకాలము చేస్తూ వచ్చారో, చౌకీదార్ చోర్ హై అని చెప్పి రకరకాల నినాదాలు చేస్తూ వచ్చారో, వాళ్ళు పార్లమెంటు నిబంధనల్ని ఉల్లంఘిస్తూ వాళ్ళకు అర్థమయ్యే భాషలో దాడి చేయడం జరిగింది. దీంతో కాంగ్రెస్ కంగుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం బీజేపీ అగ్రెసివ్గా వ్యవహరించింది. నిజానికి సుధాంశు త్రివేది ప్రసంగము తప్పనిసరిగా వినవలసినటువంటి ప్రసంగం. ఆ ప్రసంగంలో ఆయన కొన్ని పాయింట్స్ చాలా చక్కగా లేవనెత్తారు. ఉదాహరణకి ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, భారతీయ రైతుల పైన రిపోర్టు 2021 ఫిబ్రవరి 3న వస్తుంది. పార్లమెంటు సెషన్ ఏదైతే ఉందో ఇది 2021 జనవరి 29న ప్రారంభమవుతుంది. అంటే పార్లమెంటు సమావేశం ప్రారంభమైన 3 రోజులకే ఈ అమెరికా నుంచి నివేదిక వస్తుంది. అదేవిధంగా పెగాసస్ రిపోర్ట్, పెగాసస్ పేరిట స్పైవేర్ ఉంది అని చెప్పినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది 2021 జూలై 18న వస్తుంది. పార్లమెంట్ యొక్క వర్షాకాల సమావేశం ప్రారంభమయ్యేది జూలై 2021 జూలై 19వ తారీఖు, అంటే సరిగ్గా పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు. ఇది కాకతాళీయం కాదు, ఇది ఒక పథకం ప్రకారం జరిగింది. అదేవిధంగా బీబీసీ డాక్యుమెంటరీ మోదీకి సంబంధించినటువంటి మోదీ క్వశ్చన్ అనేటటువంటి గుజరాత్ అల్లర్లన్నింటిలో మోదీ పాత్ర ఉందని చెప్పేటటువంటి ఒక ఫేక్ నిరాధారమైనటువంటి ఒక నివేదికను బీబీసీ ఒక డాక్యుమెంటరీ రూపంలో ప్రసారం చేసింది. అది ప్రసారం చేసింది 2023 జనవరి 17వ తారీఖు. హిండన్బర్గ్ రిపోర్ట్ 2023 జనవరి 24న వచ్చింది. 17, 24 సరిగ్గా వారానికి హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది. ఈ రెండు వచ్చినటువంటి వారానికి పార్లమెంట్ యొక్క బడ్జెట్ సెషన్ 2023 జనవరి 31న ప్రారంభమైంది. ఈ టైమింగ్ని జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా మణిపూర్ వైలెన్స్కి సంబంధించి 2 మహిళల్ని నగ్నంగా పెరేడ్ చేసినటువంటి వీడియో 2023 జూలై 19న వచ్చింది. మాన్సూన్ సెషన్ అంటే వర్షాకాల సమావేశం పార్లమెంటుది 2023 జూలై 20కి, అంటే సరిగ్గా ఒక రోజు ముందు. కరెక్ట్ టైమింగ్ ఎలా సెట్ అవుతుందో మీరు చూడండి. అదేవిధంగా వ్యాక్సిన్, భారతదేశంలో వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా ఒక నివేదిక 2024 మే 21న వెలువడుతుంది. పార్లమెంటుకి సంబంధించినటువంటి లోక్సభ క్యాంపెయిన్ జరుగుతున్న సమయంలో ఈ నివేదిక వస్తుంది. ఆ తర్వాత ఈ రకంగా హిండన్బర్గ్ రిపోర్టు 2024 ఆగస్టు 10వ తారీఖున వస్తుంది. 9వ తారీఖున పార్లమెంట్ యొక్క వర్షాకాల సమావేశం పూర్తవుతుంది. అంటే ఈ టైమింగ్ అంతా కనుక మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇవేవో కాకతాళీయంగా జరగలేదు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు ఇటువంటి వివాదాలని రేకెత్తించి పార్లమెంట్లో ఎటువంటి కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు అనవసరమైనటువంటి అల్లరిని రభసను సృష్టించే ప్రయత్నం చేసేందుకు ఇలా జరిగింది అని సుధాంశు త్రివేది లేవనెత్తారు. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ, జార్జ్ సోరోస్, అదేవిధంగా ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, ఓసీసీఆర్పీ, సలీల్ శెట్టి ఈ సంబంధాలకు సంబంధించి
మొట్టమొదటిసారి పార్లమెంటు లోపల బయట ఏకకాలంలో దాడి చేసింది. సరిగ్గా మహారాష్ట్ర విజయము జరిగిన తరువాత, మహారాష్ట్ర ఘన విజయం తరువాత సరిగ్గా కొంచెం అటూ ఇటుగా ఈ అటాక్ జరగడము, దీని టైమింగ్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు, ఇప్పుడే ఈ దాడి ఎందుకు చేశారు? ఎందుకంటే త్వరలో ట్రంప్ ప్రభుత్వం రాబోతోంది. ట్రంప్ ప్రభుత్వము ఈ జార్జ్ సోరోస్ను, ఆయన నడిపించేటటువంటి అమెరికన్ డీప్ స్టేట్ ఏదైతే, వెస్టర్న్ డీప్ స్టేట్ ఏదైతే ఉందో దానిని పూర్తిగా ఖతం చేస్తానని చెప్పారు. కాబట్టి ఆయన రావడానికి ముందే రంగాన్ని సిద్ధం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ అటాక్ యొక్క టైమింగ్ని కనుక మనం చూసినట్లయితే అర్థమవుతుంది. కాబట్టి బీజేపీ పార్లమెంట్లో అనేక సంవత్సరాలు ఓపిక పట్టి 2019 నుంచి మొదలుపెట్టి 2024 వరకు ఓపిక పట్టి సరైన సమయం రాగానే అటాక్ ప్రారంభించింది. అటు మహారాష్ట్రలో ప్రమాణ స్వీకారము, ఇటు అదే సమయానికి ఈ దాడికి జవాబు చెప్పలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఉండడము, ఇవన్నీ కూడాను రానున్న రోజుల్లో బీజేపీ మరింత అగ్రెసివ్గా వెళ్ళబోతోంది, అటాక్ మోడ్లోకి రాబోతోంది అని చెప్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.